ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 నుండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరచపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు. దీని మీనింగ్ ఏంటంటే, కొన్నిసార్లు మనము తప్పిపోయి రక్షణ, మారు మనసు, పరిశుద్ధాత్మ అభిషేకములు పొందుకున్న తర్వాత కూడా కొన్నిసార్లు సాతాను సంబంధమైనటువంటి ప్రతి విధమైన శోధనలో పడిపోయి, ఆటంకాలు పడిపోయి, ఆర్థికమైన ఇబ్బందుల్లో పడిపోయి, భయంకరమైన కొండలాంటి సమస్యల్లో పడిపోయి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటా ఉంటాయి. అప్పుడు నేను చదివిందంతా వేస్ట్ అయిపోయింది, నేను ఆత్మీయ జీవితంలో కృంగిపోయాను అని కొన్నిసార్లు వెనకబడిపోవటం జరుగుతుంది. దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఆనాడు బైబిల్ లేని సమయంలో ఏశావు ఏ విధంగానైతే ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసి తర్వాత ఎంత పశ్చాత్తాపడినా కూడా దాన్ని పొందలేకపోయాడు. కాబట్టి ఇది ఎందుకొరకు రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, మనం అటువంటి తప్పులు చేసి ఆ యొక్క రక్షణను పోగొట్టుకోవద్దన్న ఉద్దేశంతో దేవుడు ఇంత క్లియర్గా అతని గురించి రాసి పెట్టాడు. కాబట్టి వాక్యము చదువుతున్నప్పుడు మనము కూడా రక్షణ పొందిన మనము వాక్యానుసారమైన జీవితము మనము చేస్తూ, ఆ జీవితంలో చిన్న చిన్నవి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ చిన్న చిన్న వాటితో ఆత్మీయ జీవితం పూర్తిగా మనం వెనకబడిపోయినట్టుగా అవుతుంది. తర్వాత బైబిల్ చదువు, ప్రార్థన చేయము, అసలు చర్చికి కూడా వెళ్ళలేకపోతూ ఉంటాం. కానీ అటువంటి పరిస్థితులలో తిరిగి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి, వాక్యం చదువుకొని, వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో ఉంటూ దేవునికి మహిమకరంగా తిరిగి కూడా పొందుకోవచ్చు. ఇక్కడ అతను తప్పిపోయాడు, చూసారా? కాబట్టి అతను తప్పిపోయటం వలన అందరూ తప్పిపోతారని అక్కడేమి లేదు. కానీ ఎంతో మంది భక్తులు అలాగ రీస్టోర్ అయిన వాళ్ళు ఉన్నారు. దావీదునే చూడండి, ఎలాగ రీస్టోర్ అయిపోయాడు. దేవుని దివ్య వాక్యమును మరి ఆ విధంగా బైబిల్ లేని సమయంలో ఆయన తిరిగి పొందుకున్నాడు. అదే విధంగా ఇక్కడ ఏశావును మనకు ఒక రోల్ మోడల్గా చూపించి ఆ విధంగా ఉండకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని దేవుని ఆ బాధని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకొని తిరిగి దాని కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ పొందలేకపోయాడు. కాబట్టి మనము కూడా కొన్ని పరిస్థితులలో మన జీవితంలో అటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. కాబట్టి భయపడకము, జడియకము, వనకకము, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు స్తుతించు, ఆరాధించు, తిరిగి రీస్టోర్గా అని చెప్పి దేవుడు ఎన్నో విధాలుగా మనకు అటువంటి అవకాశాలు ఇస్తున్నాడు. అటువంటి అవకాశాలు తిరిగి పొందుకొని ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరం శ్రద్ధతో వెతికినను, చూసారా, ఆయన పొందలేకపోయాడు. కానీ మనం ఎంతో మంది భక్తులు తిరిగి పొందుకొని దేవునికి మహిమకరంగా ఉన్నారు. ఆ విధంగా మనం ఉండాలని, ఏశావులాగా ఉండకూడదని దీని యొక్క సారాంశం. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఏశావు గురించి తండ్రి ప్రభు మీరు పర్టికులర్గా వ్రాయించి పెట్టారు. ఆ విధంగా ఇంకెవరు కూడా ఆ విధంగా మోసపోకూడదన్న ఉద్దేశంతో చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. కానీ విశ్వాసమని డాలు పట్టుకోమని, తర్వాత వాటిని క్షమించమని అడిగి దేవుని యొద్ద నుండి ప్రతిదీ తిరిగి పొందుకునే కృపలోనికి మా ప్రియ బిడ్డలను నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.